వెల్కమ్ టు andhramix.com. ఖైదీ రీమేక్ కోసం చర్చలు మొదలయ్యాయి. చిరంజీవికి యాంగ్రీ యంగ్ మ్యాన్గా స్టార్ ఇమేజ్ ఇచ్చిన ఖైదీ రీమేక్కు రంగం సిద్ధమవుతోంది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేయగా 1983లో వచ్చిన ఈ సినిమా సంచలనాత్మక విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ విషయంలో రకరకాల కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. మహేష్ హీరోగా ఇది రీమేక్ కావచ్చని ఒకసారి, రామ్ చరణ్తో రీమేక్ అవుతుందని మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ ఖైదీ టైటిల్ను రిజిస్టర్ చేయడంతో భారీ స్థాయిలో ఈ సినిమా రీమేక్ కావడం ఖాయమని వినిపించింది. అయితే అనూహ్యంగా తాండ్ర రమేష్ అనే నిర్మాత ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా ఓ సినిమాని నిర్మిస్తున్నారు. జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్పై తయారయ్యే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించేది, దీని డైరెక్టర్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నేటి మేటి ఓ అగ్ర కథానాయకుడితో నాటి సెన్సేషనల్ హిట్ మూవీ ఖైదీని వెండి తెరకెక్కిస్తున్నాం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా వరుసగా విజయాలను అందిస్తున్న ఓ ప్రముఖ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలని అతి త్వరలో ప్రకటిస్తామని తమిళంలో పలు సినిమాలు నిర్మించిన రమేష్ చెప్పారు. ఆ అగ్ర కథానాయకుడు ఎవరో, వరుసగా విజయాలను అందిస్తున్న ఆ ప్రముఖ దర్శకుడు ఎవరో ఊహించుకోండి.